అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నేనైతే ఒక మంచి రోటి పచ్చడితో అయితే మీ ముందుకు వచ్చేసినామో. ఎట్లా చేసుకోవాలనో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటా కొత్తిమీర రోటి పచ్చడితో అయితే మీ ముందుకు వచ్చేసిన. చలో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇట్లాంటి బౌల్ని అయితే పెట్టేసుకొని, అంటే వెడల్పుగా ఉండేది అయితే తీసుకోండి, కలపడానికి ఫ్రీగా ఉంటుంది. ఇట్లా బౌల్ని అయితే పెట్టేసుకున్న తర్వాత అది మంచిగా హీట్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేద్దాం. బౌల్ అయితే హీట్ అయిపోయిన తర్వాత అందులో కాస్తంత ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాము. నేను ఇందులో యాడ్ చేసుకున్న ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులో మనం పల్లీలను అయితే యాడ్ చేసుకుందామా. ఇక్కడ చూసినారా, నేనైతే ఇప్పుడు ఇందులో పల్లీలను అయితే యాడ్ చేసుకున్నా. వీటిని ఇందులో వేసుకున్న తర్వాత ఒక్కసారి లైట్గా కాస్త అటు ఇటుగా కలిపేసుకోండి. రోటి పచ్చడి అంటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, మస్తు సూపర్ ఉంటుంది కదా. సో ఈ వీడియోని అయితే చూసి ఈ చట్నీని ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి. ఇక్కడ పల్లీలు అయితే కాస్తంత కలర్ చేంజ్ అయ్యి కొంచెం ఫ్రై అయినాయి అనుకున్నాక ఇందులో కాస్తంత జీలకర్రను అయితే వేసేసుకున్నాము. నేను ఇప్పుడు మనం ఇక్కడ ఈ జీలకర్రని కూడా కాస్త ఫ్రై కానిచ్చేద్దాం. ఇది వేసినాక నేను ఒక్కసారి మళ్ళీ లైట్గా అయితే కలిపేసుకుంటున్నాము. ఇప్పుడైతే మనకి ఇక్కడ పల్లీలు అండ్ జీలకర్ర కూడా మంచిగా ఫ్రై అయినట్టు అనిపిస్తున్నాయి కదా కాస్తంత. సో ఇప్పుడు మనం ధనియాలను అయితే యాడ్ చేసుకుందామా. నేనైతే ఇప్పుడే యాడ్ చేసిన ధనియాలను అయితే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని కూడా ఒక్కసారి లైట్గా కలిపేసేయండి. ఇప్పుడు మనం ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఓకే, వెయిట్ చేసినాం, బాగానే ఉంది. ఇక్కడ ధనియాలు కూడా మంచిగానే ఫ్రై అయిపోయినాయి కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇందులో కాస్తని నువ్వులను అయితే యాడ్ చేసుకున్నామా, చూసినారు కదా. సో వీటిని అయితే వేసేసుకున్న తర్వాత వీటిని కూడా ఒకసారి లైట్గా కలిపేసుకుంటున్నా. ఇప్పుడున్న హైబ్రిడ్ లైఫ్లకి మనం గింతగానో మోపి చేసుకోవాలంటే అస్సలకి చేసుకోము. మనము రోటి పచ్చళ్ళు అంటే మహా బద్ధకం వేస్తుంది కదా. అందుకే ఎప్పట్లాగా మిక్సీలో వేసి గిర్రని తిప్పే కన్నా అప్పుడప్పుడు గిట్ట రోటి పచ్చడి వేసుకొని తినండి, మస్తు ఎగ్దమ్ ఉంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఇందాక వేసిన నువ్వులు కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కాస్తన్ని పచ్చిమిర్చిలను అయితే నేను ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటున్నా. ఇది రోటి పచ్చడి కాబట్టి కాస్తంత కారం ఎక్కువగానే ఉండడానికి నేను ఇక్కడ పచ్చిమిర్చిలని కాస్త ఎక్కువ క్వాంటిటీలో అయితే తీసుకున్నాము. కానీ ఏ పచ్చడి చేసినా సరే కానీ అందులోకి ఈ పచ్చిమిర్చిలను ఎక్కువగా వేస్తేనే టేస్ట్ మాత్రం మస్తు మంచిగా అవుతుంది. ఓకే మనం ఇందాక పచ్చిమిర్చిలను అయితే ఇందులో యాడ్ చేసుకున్నాం కదా. గా పచ్చిమిర్చిలు అయితే వీటితో అంతా కలిసిపోయేటట్టుగా నేనైతే మంచిగా ఫటాఫట్ అయితే కలిపేసుకున్నాం మొత్తాన్ని. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిలు అయితే మంచిగా వేగేంత వరకు నేనైతే మూతనైతే పెట్టేస్తున్నా. ఒక 2 minutes అయినాక మళ్ళీ మూత తీసేసి ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి అండ్ కలిపేసుకోండి కూడా. ఏ సంధ్య ఆగాగు, ఏమో చెక్ చేసుకోమన్నా, అసలు ఏం చెక్ చేసుకోమన్నా అర్థం కాలే అనుకుంటున్నారా? గదేమో ఏమన్నా అడుగు కూడా పట్టేసిందా ఏంటా, ఒకసారి చెక్ చేసుకోండి అంటున్నా. ఇక్కడైతే మనం గట్టిగానే చెక్ చేసుకున్నాం. సో అడుగు అయితే ఏం పట్టలేదు కదా. ఒకసారి మంచిగా కలిపేసుకొని అందులో ఇప్పుడు నేను ఇందులో కరివేపాకునైతే యాడ్ చేసుకున్నా. ఇది కూడా కంప్లీట్గా అన్నిటితో కలిసిపోయేటట్టుగా మొత్తాన్ని అయితే కలిపేసుకుంటున్నా. అమ్మ మస్తు షేరు అంటూ నువ్వు ఎప్పుడు చెప్పినప్పుడు గప్పుడే కలిపేసుకోవాలన్నా, మాకు ఇష్టం వచ్చినప్పుడు కలిపేసుకోవద్దా అని ఇట్లనే అనుకుంటున్నారు కదా మీరు. గట్లా కాదనమాట, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అయితే చేస్తారు కదా కుకింగ్ని. ఇప్పుడు నేను చెప్తా. ఇప్పుడు మిరపకాయలు చింతపండు వేసుకోండి. వేసుకున్నాక మంచిగా కలుపుకోండి. మళ్ళా మూత పెట్టుకోండి. మూత చేసి కలుపుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. చూసినారు కదమ్మా, మనమైతే పచ్చిమిర్చిలు మంచిగా వేగిన తర్వాత అందులో కాస్తంత చింతపండును అయితే యాడ్ చేసుకున్నాం. అవి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కాస్తంత పసుపుని కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నా. వీటిని అయితే ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఇదంతా కలిసిపోయేటట్టుగా అయితే కలిపేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అంత ఈజీగా కరగదు కదమ్మా, అంటే కలిసిపోదు కదా. సో చెంచాతో అయితే ఇలా మొత్తం
ప్రెస్ చేసుకుంటున్నట్టు అయితే చేస్తున్నా. గిదైతే ఇక కొద్దిసేపటి వరకు గిట్లానే కలిపేస్తా ఉన్న తర్వాత ఇంకా ప్రాసెస్ అయితే ఏం లేదు మా. గిదైతే మంచిగా కలిసిపోయేటట్టుగా కలిపేసుకున్న తర్వాత దీన్ని అయితే మళ్ళీ ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ చూసినారేమో గిట్ల అయితే అయినాక దీన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకున్నా. మళ్ళీ గిదే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఏంటి అంటే టమాటాలని మనం సెపరేట్గా ఫ్రై అయితే చేసుకోవాలి మా. సో దానికోసం నేనైతే ముందుగా మనం తీసుకున్న బౌల్ని మళ్ళీ అయితే తీసుకున్నా. అందులోనే మళ్ళీ కాస్త టమాటాలను అయితే వేసేసుకున్నా. ముందుగా కట్ చేసి పెట్టుకున్న అన్ని టమాటాలని ఇందులో అయితే వేసేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకుంటున్నామా. ఇలా అయితే కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా దీనిలో కాస్తంత ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో అయితే నేను ఇప్పుడైతే యాడ్ చేసుకుంటున్నాము ఆయిల్ని. ఇట్లా అయితే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెంచాతో మళ్ళీ అయితే కలిపేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ కలిపేసుకుంటున్నా. గిట్లా మనం ఆయిల్ని అయితే కూడా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని అయితే ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నా. కంప్లీట్గా మనం ఎంతైతే టేస్ట్కి సరిపోతుందో సాల్ట్ ఆ కంప్లీట్ సాల్ట్ అంతా కూడా నేను ఈ టమాటాలలో అయితే యాడ్ చేసుకుంటున్నా. సో ఇక్కడ మీ ఇష్టమో, మీరు ఎంతైతే సాల్ట్ తినగలుగుతారో అనుకునే దాన్ని బట్టి గట్ల జరంతా చూసి అయితే మీరు కూడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. గిట్ల అయితే సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన ఒక 2 నిమిషాల వరకు అయితే మూతనైతే పెట్టేసేయండి మా. ఇదైతే మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇక్కడ టమాటాలను అయితే మళ్ళీ మూత తీసి ఇలా అయితే చెక్ చేసుకుంటున్నాను నేను. ఫైనల్గా టమాటాలు అయితే గిట్లయితే ఉడికిపోయినాయి. ఇంకాస్త ఉడకనిచ్చేసేద్దాం. ఇంకా ఒక 2 మినిట్స్ అయితే ఇట్లనే స్టవ్ మీద అయితే ఉంచేసి మళ్ళీ లైట్గా అయితే కలిపేసుకోండి మా. ఇది కాస్త ఉడికినట్టుగా అనిపిస్తుంది కదా. గట్లాంటి టైంలో కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోండి. ఇది టమాటా కొత్తిమీర పచ్చడి కాబట్టి కొత్తిమీరని కాస్త ఎక్కువ మొత్తంలో అయితే యాడ్ చేసుకోవాలి మా. టమాటా పచ్చడిని రొటీన్గా చేస్తేనేమో అందులో టమాటా మాత్రమే ఉంటుంది కదా. సో ఇది కొత్తిమీరతో చేసే టమాటా పచ్చడి కాబట్టి ఇందులో కొత్తిమీరని మాత్రం కాస్త ఎక్కువ క్వాంటిటీలో అయితే యాడ్ చేసుకోవాలి మా. సో నేనైతే ఎక్కువగానే యాడ్ చేసిన. గిట్లా అయితే దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా అయితే కలిపేసుకోండి మా. ఈ ఆకు మొత్తం చప్పబడేంత వరకు అయితే ఇలా కలిపేసుకుంటూ ఉండండి. ఆకు చప్పబడడం అంటే ఆయన నాకి చూసినాం అని అనగలరు. నేనేం నాకి చూడలేను. కాకపోతే ఆకు మొత్తం దగ్గరకు అయ్యేంత వరకు ఉంచండి, కలపండి అంటున్నామా. అర్థమైందా? గదే అంటున్నా. అట్లయితే కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసి ఉంచేసేయండి మా. 2 మినిట్స్ అయినాక మళ్ళీ మూత తీసి అయితే గిట్లా టమాటాని అయితే చెక్ చేసుకోండి. గిట్లా ప్రెస్ చేసి చూస్తే మొత్తం కంప్లీట్గా టమాటా అయితే ఉడికిపోయినట్టు అనిపించే వరకు అయితే ఉంచేసేయండి మా. నాకైతే ఇంకాస్త ఉడకాలి అనిపించింది. ఎందుకంటే ఇంకా పర్ఫెక్ట్ గా ఉడికినట్టుగా అనిపించట్లేదు. గట్లనే ఇంకొద్దిసేపు స్టవ్ మీద అయితే ఉంచేసి మొత్తం ఉడికినాక మళ్ళీ దీన్ని కూడా మనం పచ్చిమిర్చిని ఇంతకు ముందు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దానిలోనే దీన్ని కూడా కలిపేసేయండి మా. గిట్ల అయితే కలిపేసిన తర్వాత మంచిగా రోటీలో అయితే దీన్ని వేసి మొత్తం దంచేసేయండి మా. ఇక ఎట్లా అంటే మీకు నచ్చినట్టు దంచేసుకోండి. ఇంకా మీ కోపాన్ని, ఫ్రస్ట్రేషన్ ని మొత్తం ఈ పచ్చడి మీద అయితే చూపించేసి ఏకదం దున్నాదన దంచేసేయండి మా. ఇక దంచుమన్నా అని చెప్పేసి ఇక మీ శత్రువులను ఊహించుకొని దనాదన దంచిండ్రు అనుకో, సన్నగా అయితే మొత్తం ఉన్న టేస్ట్ మొత్తం మూడ్చుకొని ఆగుతుంది. అందుకనే జరంతా కచ్చపక్కగా అయితే ఉండేటట్టు దంచుకోండి మా. ఇప్పుడున్న జనరేషన్లో అసలు ఈ రోటి పచ్చడిలు ఎవరైనా చేసుకుంటురామో మీరే చెప్పండి. ఎవరు చూడు పొద్దున్న లేవగానే మిక్సీలో వేయడం, గిర్రం తిప్పడం, అట్టు మన అన్నంలో వేసుకోవడం, లగాయించేయడం, గింతే కదా. గిట్లాంటి పెద్ద పెద్ద ప్రాసెస్ ఉన్న వంటలు ఎవరన్నా పెట్టుకుంటారా? అస్సలు పెట్టుకుంటారు. అందుకే జర ఎప్పుడో ఒక్కసారన్నా జర మన ఒళ్ళు బద్దకాన్ని పక్కన పెట్టేసి అప్పుడప్పుడన్నా గిట్లాంటి రోటి పచ్చళ్ళు వేసుకొని తింటే ఇంకా కిక్కే వేరుంటుంది మా. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం రోట్లు వేసి సన్నగా అయితే దంచేసుకున్నాం కదా మా. ఆ సన్నగా అంటే సన్నగా కాదు, మళ్ళీ సన్నగా అని చెప్తున్నా. గదే కచ్చపక్కగా అయితే దంచేసుకున్నాం కదా. దాన్ని అయితే ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు పెట్టుకోవడానికి చిన్న పాన్ అయితే స్టవ్ మీద పెట్టేసుకొని అందులో కాస్తంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయినాక అందులో కాస్తంత జీలకర్ర, ఆవాల్ని వేసుకొని అందులో కాస్తంత ఎండుమిర్చిని అయితే వేసుకోండి మా. తర్వాత కాస్తంత కరివేపాకుని అయితే వేసుకొని మనం ఇందాక రోట్లో అయితే నూరుకున్నాం కదా ఆ చట్నీలో అయితే దీన్ని అయితే వేసేసుకోండి మా. కథం ఫైనల్గా గింతే. ఇక గరం గరం అన్నంలో వేసుకొని తింటే ఆహా గిట్లా అనిపిస్తుంది ఈ చట్నీతో వేడి వేడి అన్నంలోకి తింటే. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా. గట్లనే ఖచ్చితంగా మీరు కూడా మీ ఇంట్లో అయితే ట్రై చేయండి మా. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ బాయ్. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. ఓకే.